సర్టిఫికెట్టా లేకపోతే ఉద్యోగం చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్సా ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ వెరిఫై చేసేది ఎవరు? రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే, బయటోడు ఎవడో కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే పనిచేస్తారు. చేసి ఓకే చేసేది వీళ్ళే కదా. ఈసీ అక్కడి నుంచి వచ్చి చేసుద్దా? దీనికి వెంటనే మన కొంతమంది మేధావులు అది కేంద్రం ఈసీ చేస్తుంటారు. కేంద్ర ఈసీ జస్ట్ పర్యవేక్షణ అధికారి అంతే. వీడు పంపిస్తే ఇది క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, ఎస్ అంటే ఎస్ అంతే. అది అప్పీలింగ్ అథారిటీ. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరి ఇక్కడ పని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులే చేస్తారు. ఇక్కడ ఎన్నికల సంఘం అంటే ఇక్కడ ఉద్యోగులే, పర్యవేక్షణ వాళ్ళది ఉంటుంది. ఎన్నికల సంఘం కొంతమంది మనుషులు లేని మనుషులు సృష్టించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పుట్టించి వాళ్ళకి ఏమన్నా ఆధార్ కార్డులు తయారు చేసి వాళ్ళకి తీసుకొచ్చి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళు ఓటు వేపిస్తారా? ఈసీ అసలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే జరగదే. బేసిక్గా అక్కడ జరిగే పాయింట్ ఏంటి? ఈసీ అనే ఆ టైంలో జనాలందరూ కూడా అప్లై చేసుకుంటారు. పార్టీలు సీరియస్గా తీసుకుంటాయి, ఒక డ్రైవ్ లాగా తమకు తెలిసిన వాళ్ళందరితో పెట్టుకోవడం. అందుకు పెరుగుతాయి ఆటోమేటిక్గా. మహారాష్ట్రలో అట్ట పెరిగినాయి అంటాడు. ఎస్, మహారాష్ట్రలో దేశం నలుమూలల నుండి అక్కడికి పోతారు కదా ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, వ్యాపారాల కోసం, కూలీ కోసం. కాబట్టి అట్టంటి వాళ్ళందరూ ఆ టైంలో ఇనిషియేటివ్ తీసుకుంటారు. అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వం లోకల్గా? నీ ప్రభుత్వమే కదా ఉంది.